సీఎం తమ్ముడు కొండలరెడ్డి బెదిరిస్తుండు. యాడ్ ఏజెన్సీ నిర్వాహకురాలి ఆవేదన. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి పేరుతో గత కొంతకాలంగా ప్రముఖంగా వినబడుతున్న విషయం తెలిసిందే. బెదిరింపులు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా నగరానికి చెందిన ఓ యాడ్ ఏజెన్సీ నిర్వాహకురాలు హద్దున ఆరోపణలు చేశారు. కొండలరెడ్డి పేరుతో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. పాపం ఆమెకు ఎంత థ్రెటన్ ఉందో ఆ వీడియో కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. ఈ వీడియో మీకు చేరాలని కోరుకుంటున్నాను. నా పేరు శోభ. మిథున యాడ్స్ అనే చిన్న అడ్వర్టైజింగ్ సంస్థను నడిపించుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 3 రోజుల నుంచి నాకు ఒక 2 ఏజెన్సీల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. ఆ బెదిరింపు కాల్స్ మీ తమ్ముడు గారి పేరు చెప్పి బెదిరిస్తున్నారు సార్. సీఎం గారి తమ్ముడు ఉన్నాడు, మీరు మాట్లాడొద్దు, మేము ఎవరి బోర్డ్స్ అయినా కట్ చేస్తాము, ఇల్లీగల్ గా తీసుకుంటాము, ఏదైనా అరాచకం చేస్తాము, ఎక్కడైనా కబ్జా చేసుకుంటాము, మా ఇష్టం అని చెప్పి మమ్మల్ని గత 4 నెలల నుంచి బెదిరిస్తున్నారు. ఆ బెదిరింపులు కొంచెం ఎక్కువ అయింది సార్ ఈ 3 రోజుల నుంచి. ఎందుకంటే రాత్రులు ఒక 30-40 మంది వచ్చి బోర్డులను కట్ చేసుకొని ఆ ప్లేస్ లో మళ్ళీ వాళ్ళు బోర్డులు ఎరిక్షన్ చేసుకొని ఇవి సీఎం తమ్ముడు వెనకాల ఉన్నారు ఈ కంపెనీకి, సో మీరు మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే మీకు వచ్చే అవకాశాలు ఫర్దర్గా ఏం రావు అని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ మా నోరు మోయించే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే నేను ఈ వీడియో మీకు చేరాలని నేను చేస్తున్నాను. అది ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియాలని చేస్తుంది. మీకు మీరు అమాయకులు తల్లి. ముఖ్యమంత్రి తెలియక విషయం తెలియక కాదు, ముఖ్యమంత్రికి ఏం తెలిసే. ముఖ్యమంత్రి గారు ఉండేసే సొంత తమ్ముడు చేసే పని అన్నకు తెలియదా? సొంత తమ్ముడు చేసేటువంటి పని అన్నకు తెలియకుండా చేస్తాడా? ఇక మరి మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు రాజ్యం అట్లా అయింది, రాష్ట్రం అట్లా అయిపోయింది, ఆ విధంగా నడుస్తూ ఉంది. ఎంత నడుస్తున్న వ్యవహారమే ఇది. మనం కొత్తగా ఆయనకు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. అంతా ఆయన నడుస్తున్నటువంటి వ్యవహారం, చేస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా.